హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మనం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ గురించి తెలుసుకోవచ్చు. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే మనం నార్మల్ సైడ్స్లో M5 దగ్గర నుంచి M80 అంతకన్నా ఎక్కువ కూడా యూజ్ చేస్తాం. సో అక్కడ M అనేది ఏంటంటే మిక్స్ ప్రపోర్షన్, అంటే సిమెంట్ ఈస్ట్ శాండ్ ఈస్ట్ అగ్రిగేట్ ఆర్ సిమెంట్ ఈస్ట్ ఫైన్ అగ్రిగేట్ ఈస్ట్ కోర్స్ అగ్రిగేట్ అని ఏదైతే ఉండుద్దో దాన్ని Mతో డినోట్ చేస్తాం. అక్కడ పైన నెక్స్ట్ వచ్చే అంటే M5, M10, M20 అలా ఏదైతే నెంబరింగ్ ఉన్నదో ఆ నెంబర్ యొక్క వాల్యూ ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంక్రీట్. ఆ మిక్స్ డిజైన్ కనుక యూజ్ చేస్తే ఆ మిక్స్లో కనుక అంటే 1:2:4 కానీ 1:5:10 అలా ఏదైతే మిక్స్ ప్రపోర్షన్ ఉన్నదో దాంట్లో కనుక కాంక్రీట్ మిక్స్ చేస్తే దాని యొక్క స్ట్రెంత్ అనేది ఆఫ్టర్ 28 days క్యూరింగ్ చేసిన తర్వాత దాని యొక్క స్ట్రెంత్ వాల్యూ అంత % రావాలన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మనకి 3 types ఆఫ్ కాంక్రీట్స్ ఉంటాయి: ఆర్డినరీ కాంక్రీట్, స్టాండర్డ్ కాంక్రీట్ అండ్ రెడీమింగ్ హై స్ట్రెంత్ కాంక్రీట్స్. సో ఆర్డినరీ కాంక్రీట్స్ వచ్చేటప్పటికి M5 దగ్గర నుంచి M20 వరకు యూజ్ చేస్తాం. దీంట్లో M5 to M20 ఏవైతే ఉన్నాయో M5 to M20 వరకు ఉన్న వాటిని మనం పీసీసీ కింద యూజ్ చేస్తాం. M5 దగ్గర నుంచి M20 వరకు లేకపోతే M15 వరకు పీసీసీలో యూజ్ చేస్తాం. ఆర్సీసీ వచ్చేటప్పటికి M20 to అబ్బాయి ఎంత యూజ్ చేస్తాం. M20 కూడా పీసీసీలో యూజ్ చేయొచ్చు, కానీ మనకు కాస్ట్ అనేది పెరిగిపోద్ది కాబట్టి M20 అనేది ఆర్సీసీలో కూడా మనకి ఎంత లోడ్ కావాలో అంత లోడ్ని బేర్ చేయగలదు కాబట్టి ఆర్సీసీ వరకు యూజ్ చేస్తాం. సో ఆర్డినరీ కాంక్రీట్స్ వచ్చేటప్పటికి మనకు మ్యాక్సిమం స్టాండర్డ్ మిక్సెస్ అనే ఉంటాయి. అంటే మిక్స్ ప్రపోర్షన్స్ ఏదైతే ఫిక్స్డ్ ఉన్నాయో M1:5:10 M5కి అలాగే M15 మొత్తం ఈ స్టాండర్డ్ ప్రపోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టాండర్డ్ ప్రపోర్షన్స్ అనమాట. వీటికి ఎటువంటి మిక్స్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ కండిషన్స్లో ఇచ్చేయటానికి. సో దాని గురించి M5 దగ్గర నుంచి M20 వరకు ఆర్డినరీ కాంక్రీట్స్ అంటాం. ఆఫ్టర్ M20 మనం స్టాండర్డ్ కాంక్రీట్స్ అంటాం. ఈ స్టాండర్డ్ కాంక్రీట్స్ వచ్చేటప్పటికి M25కి అయితే మిక్స్ డిజైన్ 1:1:2, బట్ అబౌవ్ దట్ M25 దగ్గర నుంచి M50 వరకు కూడా మనం డిజైన్ అనేది చేయించుకోవాలి. సో ఆ విధంగా డిజైన్ చేయిస్తాం. సో ఆ విధంగా మనం డిజైన్ చేయించుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హై స్ట్రెంత్ కాంక్రీట్స్. హై స్ట్రెంత్ కాంక్రీట్స్ అంటే మనకి అండర్ వాటర్ సర్ఫేస్లో కానీ లేకపోతే సెట్టింగ్ ఫాస్ట్ అవ్వాలన్నా స్లో అవ్వాలన్నా లేకపోతే పర్టికులర్ అంటే నార్మల్ కండిషన్స్ కాకుండా ఏవైతే ఎక్స్ట్రా కండిషన్స్ అంటే స్నో కండిషన్స్లో అలాంటి వాటిలో యూజ్ చేసేందుకు హై స్ట్రెంత్ కాంక్రీట్స్ అనేవి వాడతాం. ఇవి వచ్చేటప్పటికి M55 దగ్గర నుంచి M80 ఆర్ మోర్ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి కన్ఫర్మ్ మిక్స్ డిజైన్ అనేది చేసుకోవాలి. అంటే దానికంటూ పర్టికులర్ రేషియోస్ ఉండవు. ఇప్పుడు మనం ఒక సైట్లో డిజైన్ చేసుకున్నప్పుడు ఒక రేషియో వస్తుంది, అంటే 1:1:2 కూడా రావచ్చు సమ్ టైమ్స్. సో దాంట్లో ఏంటంటే ఎక్స్ట్రాగా యాడ్మిక్స్చర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఆ యాడ్మిక్స్చర్ మనకు కావాల్సిన స్ట్రెంత్ని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా మనకు కావాల్సిన స్ట్రెంత్ ఇస్తూ మనకు అక్కడ ఏ క్యారెక్టరిస్టిక్ అయితే ఎక్స్ట్రాస్ కావాలో ఆ క్యారెక్టరిస్టిక్ ఇవ్వటం గురించి ఆ యొక్క యాడ్మిక్స్చర్ని యూజ్ చేస్తాం. యాడ్మిక్సెస్ గురించి నా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా వేరే సబ్జెక్ట్ మీద వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ వీడియో షేర్ చేయొచ్చు సబ్జెక్ట్ నేర్పాలనుకున్న వాళ్ళకి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.